హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హరివిల్లు. ఈరోజు రెసిపీ పొనగంటాకు ఫ్రైని ఎలా చేయాలో చూద్దాము. సో అందరికీ తెలిసిందే, పొనగంటాకు ఐస్కి చాలా మంచిది, స్కిన్కి కూడా న్యాచురల్ గ్లో వస్తుందండి. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రోటీస్లోకి అలానే రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 4 కట్టల పొనగంటాకుని తీసుకొని శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నాను. దీన్ని వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసుకొని 1/2 వంతు వరకు ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఈ ఫ్రైలోకి కొబ్బరి కారంని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అద్దరిపోతుందండి. అందుకోసంగా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఒక 6 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారంని మనం చేసుకున్న ఏ ఫ్రైలో యాడ్ చేసుకున్నా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఒక పాత్రని పెట్టుకొని అందులో బాగా వాష్ చేసిన కందిపప్పును యాడ్ చేసుకొని 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు వేసుకొని 1/2 వంతు వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం బిరుసుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కందిపప్పులోకి బాగా వాష్ చేసుకొని సన్నగా తరుగుంచుకున్న పొనగంటాకును కూడా వేసుకొని ఉడికించుకోవాలి. సో ఏ ఆకుకూర అయినా కూడా మనకు చాలా తొందరగా కుక్ అయిపోతుంది. దీంట్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని మిగతా ఆకు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పొనగంటాకు తొందరగా ఉడికిపోతుందండి. అంతకన్నా ఎక్కువ కుక్ చేసినా అందులో ఉన్న న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ వెళ్ళిపోతాయి. ఎంతో హెల్తీగా ఉండే పొనగంటాకు ఫ్రై రెడీ అయిపోబోతుందండి. మూత తీసేసి కలుపుతూ ఉంటే ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి మనకి ఫ్రై డ్రైగా వస్తుంది. ఈ ఫ్రైకి పోపు పెట్టేసుకుందాం. పక్కనే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపు కోసం మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయని దంచి ఉంచుకున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఫస్ట్ వెల్లుల్లిపాయ అయితే వేసుకుందాం. ఇది కొంచెం వేయించుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాం. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్ల మినపప్పును వేసుకొని బాగా దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేగాక 2 స్పూన్ల జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. వేయించుకున్న తాలింపులోకి మనం ఉడికించి పెట్టుకున్న పొనగంటాకును కూడా వేసేసుకొని బాగా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా పొడిలాడుతూ వచ్చిందో. మనం రెడీ చేసుకున్న కొబ్బరి కారంను కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఈ పనగంటి కూర కళ్ళకు చలువ చేస్తుంది, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి. జుట్టు ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో హెల్తీగా ఉండే పొనగంటి కూర ఫ్రై రెడీ. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.